మీరు ఫీమేల్స్ అయ్యుండి మీ హెయిర్ సెంటర్కి చక్కగా తీయకుండా సైడ్కి తీస్తున్నారా? ఎందుకు అంటే మీరు మధ్యలో ఉన్న హెయిర్ లాస్ని కవర్ చేసుకోవటానికి. సో పిఆర్పీలు, జిఎఫ్సీలు ఇవన్నీ చాలా పార్లర్స్లో చెప్పి అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వేస్ట్ చేసుకుని లాస్ట్కి హాస్పిటల్కి వస్తున్నారు. అట్లా కాకుండా ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఒక్కసారి ప్లాస్టిక్ సర్జన్ని కలిస్తే మీ హెయిర్ లాస్కి సొల్యూషన్ దొరుకుతుంది. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్లా, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఒకలాగా ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే ఫ్రంట్ నుంచి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోయి వెనకాల ఖాళీ అవుతా రెండు కలిసిపోతాయి. దట్ ఈజ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో ఇట్లా ఉంటుంది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ డిఫరెంట్గా ఉంటుంది. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఎట్లా ఉంటుంది అంటే సెంటర్లో నుంచి ఖాళీ అయిపోతా ఇదంతా హాలోనెస్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ టిపికల్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్కి ఏం చేయాలి? మేల్స్లో హెయిర్ లాస్ ట్రీట్ చేయటం చాలా ఈజీ, ఫీమేల్స్లో హెయిర్ లాస్ ట్రీట్ చేయటం చాలా కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకు అంటే హెయిర్ లాంగ్ ఉండటం వల్ల కాదండి. బేసిక్గా ఫీమేల్స్ ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయటాకో సన్నగా కనపడటానికో ఎంతో కొంత ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వెళ్ళదు, ఇది ఒక రీజన్. రెండోది ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో బ్లడ్ లూజ్ అవుతానే ఉంటారు. సో ఐరన్ డెఫిషియన్సీ అని, ఫెరిటిన్ డెఫిషియన్సీ అని ఏదో ఒక డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. థైరాయిడ్ ఫీమేల్స్లో ఎక్కువ, సో థైరాయిడ్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి, పీసీఓడి ఇష్యూస్ వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ కండిషన్స్ అన్ని కరెక్ట్ చేస్తేనే మనకి ఫీమేల్స్లో హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి ఫీమేల్ హెయిర్ లాస్ అయితే వచ్చి వెంటనే మీరు రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కొంచెం లాంగ్ టర్మ్లో మంచిగా డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి చేయించుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. పిఆర్పి, జిఎఫ్సి, ఈ పిఆర్పి జిఎఫ్సీలు ఈ మధ్య మనం ఏ పార్లర్కి వెళ్ళినా, హాస్పిటల్స్ వదిలేసేయండి, హాస్పిటల్స్లో ఎలాగో చెప్తున్నారు. మీరు పార్లర్కి వెళ్ళినా కూడా మీకు హెయిర్ కట్ చేసే హెయిర్ స్టైలిస్ట్ కూడా మీకు హెయిర్ లాస్ అవుతుంది మేడం, లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గింది కొంచెం, సో మీరు పిఆర్పి, జిఎఫ్సి ఇలాంటివి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఏదో క్లినిక్ రిఫర్ చేయటం ఇట్లాంటివి చేస్తున్నారండి. పిఆర్పి, జిఎఫ్సి ఎవరికి యూజ్ అవుతుంది? పిఆర్పి, జిఎఫ్సి ఎవరికి యూజ్ అవుతుంది అంటే జస్ట్ మాల్ న్యూట్రిషన్ వల్ల హెయిర్ లాస్ అవుతా కొంచెం హెల్ప్ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ తొందరగా రిజల్ట్ రావాలి అంటే పిఆర్పి, జిఎఫ్సి యూజ్ అవుతుంది. కానీ పిఆర్పి, జిఎఫ్సీలు ఏమి వండర్స్ చేసేసేయండి. మెయిన్ ఈజ్ న్యూట్రిషన్. మల్టీ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో కరెక్ట్ చేసుకోవాలి. అంటే వైటమిన్ డి, వైటమిన్ B12, మీకు ఫెరిటిన్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ మనం కవర్ చేసుకుని మల్టీవైటమిన్స్ మంచిగా తీసుకుని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని ఎక్సర్సైజెస్ బాగా చేసుకుని ఈ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. చక్కగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అయితే కనీసం డే టైం అన్నా పడుకోవాలి, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయితే ఫీమేల్ హెయిర్ లాస్ని కొంచెం డిలేడ్ అయినా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. లేదు మేము ఎంత ట్రై చేసినా హెయిర్ ఫాల్ ఆగట్లేదు, మధ్యలో అంతా హాలోనెస్ వచ్చేసింది, మా పేరెంట్స్కి అంటే మా మదర్కి, మా మేనత్తకో, మా నాయనమ్మకో, అమ్మమ్మకో ఎవరో ఒకరికి ఇట్లా ఇదంతా ఖాళీగా ఉంటుందండి, నాకు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థిన్నింగ్ ఉంది అంటే దానికి అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎట్లాగా మొత్తం ఇంత లాంగ్ హెయిర్ మొత్తం పోతుంది మాది, మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ నాకు ఇంత టైం నాకు వల్ల కాదు షార్ట్ హెయిర్తో అనుకుంటే ఫీమేల్స్కి ఏం చేస్తామంటే మేము షేవ్ చేయవండి, నో షేవ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, అన్షేవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఈ హెయిర్ని ఇలాగే లాంగ్గా ఉంచేసి వెనకాల ఒక చోట నుంచి హెయిర్ తీసుకుని చక్కగా ఈ ఫాలికల్ని పక్కకు అనుకుంటే అట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతాం మధ్యలో. సో ఫీమేల్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మొత్తం క్లీన్ షేవ్ చేయాల్సిన అవసరం లేదు, అన్షేవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు. ఫీమేల్స్కి ఏంటంటే మేల్స్కి ఒక 5 to 6 months రిజల్ట్ కనిపించేస్తుంది ఎందుకంటే షార్ట్ హెయిర్ కాబట్టి. ఫీమేల్స్లో ఏంటంటే మనకి హెయిర్ లాస్ అయ్యి మళ్ళీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ రిజల్ట్ బయటికి రావాలంటే కొంచెం లెంత్ పెరగాలి. లెంత్ పెరగడానికి ఏమవుతుంది అంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి. సో మేల్స్ కంటే ఫీమేల్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ చేస్తే కొంచెం రిజల్ట్ కొంచెం స్లోగా ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఈ డాక్టర్ దగ్గరికి ఫాలో అవుతుంటే బాగాలేదని నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా మల్టిపుల్ మెడిసిన్స్ మార్చడం వల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.